కాళేశ్వరం కాస్త కూలేశ్వరంగా మారిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. హరీష్ రావు కాంగ్రెస్ లోకి వచ్చే ప్రయత్నం చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత హరీష్ రావుకు లేదన్నారు ఆది శ్రీనివాస్. రైతులపై కాంగ్రెస్ పార్టీకి పేటెంట్ హక్కు ఉందన్నారు. ఎనలేని ప్రేమను ఒలగబోస్తున్న హరీష్ రావు గారిది రైతులపైన మొసలి కన్నీరన్న మాట ముందుగా చెబుతూ, రైతుల వడ్డీలు కూడా సరిగా కట్టలేని మీరు అసలు సంగతి దేవుడరు. మీరు ఇచ్చిన రుణమాఫీ వడ్డీలు కూడా కాని పరిస్థితి మీ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల రైతులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సందర్భం అయితే, ఈ సర్కార్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహబూబ్ నగర్లో రైతు పండుగ 3 రోజులు ఘనంగా తుమ్మల నాగేశ్వర గారి వ్యవసాయ శాఖ మార్చులు అధ్యక్షతన జరిగినటువంటిది విజయవంతం కాబట్టి చూసి తట్టుకోలేక ఈరోజు హరీష్ రావు గారు చేస్తున్నటువంటి వారి కళ్ళల్లో నిప్పులు పోసుకొని మాట్లాడుతున్న మాటలు తప్ప మరోటి కాదన్నమాట ఈ సందర్భంగా చెబుతూ, మా ప్రభుత్వము ఏడాది కాకముందే 22,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతుల ఖాతాలోకి జమ చేసి రైతులు రుణవిముక్తం చేసినటువంటిది ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్ అయితే, ఆయన ఏదో లెక్క చెప్తున్నాడు. మేము రైతు రుణమాఫీ, రైతు బంధు, ఇతరత్ర అన్ని కలిపి 10 ఏళ్లలో 80,000 కోట్లు వేసినాం, మీరు 20,000 కోట్లు వేసినారు, ఏ మూల సరిపోతాయని. అరే 10 ఏళ్లలో మీరు 80,000 వేస్తే 10 మాసాలు మేము 22,000 కోట్లు రైతుల ఖాతాల్లోకి వేసినాం. ఈ సంవత్సరంలో ఇంచుమించు 54,000 కోట్లు రైతు ప్రయోజనాల కోసం పెట్టుబడి పెట్టినటువంటి సందర్భం అది రైతు పండుగ. మీలాగా బతుకమ్మ చీరల పేరిట నేతన్నల బతుకులు ఆగం చేసి మా సిరిసిలో 275 కోట్లు ఎగ్గొట్టిపోయినటువంటి సర్కార్ మీదైతే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంచుమించు 200 పైచిలుకు కోట్లను వారికి అందజేసి వారిని కాపాడే పరిస్థితి తీసుకొస్తున్న సందర్భం గుర్తు చేస్తూ, అసెంబ్లీలో కూడా బాగా గుర్తు కేటీఆర్ గారు అన్నారు, బతుకమ్మ చీరలను అవును మీ సూరత్ నుంచి కొన్ని సందర్భాలు తీసుకొచ్చినామని. అరే సూరత్ దగ్గర కిలోల చొప్పున జోక్కొని వచ్చి ఇక్కడ మీరు ఇచ్చిన బతుకమ్మ చీరలు పంట చేలలో బెదురుకు వాడినటువంటి సందర్భం మర్చిపోయారు అంటున్నా. సమగ్ర కుల సర్వే అని ఒకే రోజు ఆగ మేఘాల మీద బెదిరించి దేశ విదేశాల నుంచి తెప్పించి కోళ్ళు బర్రెలు లెక్కలన్నీ తీసి అసలు అది అటుకెక్కించింది మీరా కాదంటున్నా. ఈరోజు మేము జరుపుతున్నటువంటి సమగ్ర సర్వే బలహీన వర్గాల సంఖ్య తేలడానికి. ఆ రోజు మీరు సైతం బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఆనాడు టీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీ రావడానికి కోసం ప్రయత్నం చేయాలని అంటున్నా. వైఎస్ రాజశేఖర్ గారు కలిసి పూలబొకేని వారికి ఇస్తూ సమర్పిస్తూ వారికి మీతో కలిసి ప్రయాణం చేస్తారు మీరు ఆనాడు అనలేదు. ఈ విషయం తెలిసిన మీ మామగారు కేసీఆర్ గారు మిమ్మల్ని దూరం పెట్టలేరు. మీరు ఇవన్నీ అంటున్నప్పుడు మీ ఇవన్నీ గురించి ప్రజలు చెప్పాల్సిన అవసరం, ఈ తరం ప్రజలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రగతి బెవడుకు రానివ్వకుండా చూడలేదు. రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందన్నారు బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత. సీఎం మంత్రులు పరిపాలన గాలి కొదిలేశారన్నారు. కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి మొక్కతో పోల్చడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పీకేయడానికి కేసీఆర్ మొక్క కాదన్నారు. రేవంత్ రెడ్డి గురువులకే చుక్కలు చూపించి రాష్ట్రం సాధించారన్నారు కవిత. అంటే మనం ఉన్నప్పుడు నిధులు వారనే వరదలు లెక్క ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో తిట్లు వాడుతూనే తప్పితే ఇంకొకటి అయితే ఏం జరుగుతుంది. యథా రాజా తదా ప్రజ అన్నట్టు ముఖ్యమంత్రి మంత్రులు అదే పని తిట్ల దండకం దొరుకుతుంది తప్ప ఇంకోటి లేదు. ఆయన ఒక మాట అంటుండు మన ముఖ్యమంత్రి, కేసీఆర్ మొక్కను వీకేశాడట, మొక్క కూడా మొలవనియాడట కేసీఆర్ ఏమన్నా మొక్కనా అని. ఆయన ఒక వేగు చుక్క. ఆయన ఈయన చూసి చూడగలుగుతాడా, అసలు ఆలోచన చేయగలుగుతాడా, ఆయన ఈయనకు అర్థమవుతాడా, అంతం చిక్కుతాడా? ఈయన గురువుకే వాళ్ళ గురువుకే చుక్కలు చూపించి తెలంగాణ తెచ్చుకున్నాము. అట్లాంటివి ఈయన వచ్చి కేసీఆర్ మొక్క మొలవనియ అది ఇదని మాట్లాడితే నవ్వు వస్తుంది తప్పితే దాన్ని మనం సీరియస్ గా తీసుకునేటువంటి అవసరం లేదు.